ఉన్న పరిస్థితుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ను సైలెంట్ కిల్లర్ గా గుర్తించామని 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇది అధికంగా కనిపిస్తోందని ప్రముఖ వైద్యులు గోపీనాథ్ పేర్కొన్నారు. కడపలో ప్రోస్టేట్ కిడ్నీ క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ ముందస్తు PSA పరీక్షలు స్క్రీనింగ్లతో చాలా కేసులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చన్నారు. కిడ్నీ క్యాన్సర్ విషయంలో ధూమపానం, రక్తపోటు, ఊబకాయం ప్రధాన ప్రమాద కారకాలని తెలిపారు. మూత్రంలో రక్తం, నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో త్వరలో ఉచిత స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల 3వ గురువారం కడపలోని యశోద మెడికల్ సెంటర్ లో డాక్టర్ గోపీచంద్ అందుబాటులో ఉంటారని చెప్పారు. మాట్లాడేది కొంచెం క్యాన్సర్ గురించి మాట్లాడతానండి. ప్రాస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఈ కొంచెం కామన్గానే డిసీజెస్ ఉన్నాయి. నేను డాక్టర్ గోపీచంద్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరాలజికల్ క్యాన్సర్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ. ఎసెన్షియల్గా కడప అంటే నా నేటివ్ ప్లేస్, అందుకనే యూజువలీ నేను ఇక్కడే పుట్టినాను, ఈ ప్లేస్లోనే. అండ్ దిస్ ఇస్ మై నేటివ్ ప్లేస్. కానీ చదివింది ఇదంతా కొంచెం బాంబే ఆ సైడ్లోనే ఎక్కువ చదివినాను. అండ్ అది కాకుండా ప్రాక్టీస్ యశోద సోమాజిగూడలో చేస్తున్నాను ఎట్ ప్రెజెంట్ యాజ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, సీనియర్. 20 years ఎక్స్పీరియన్స్ నాకు. ఇంతకుముందు కిమ్స్లో ఉన్నాను, ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఒక more than 2 years అయిపోయిందండి వచ్చి. సో ఎసెన్షియల్గా క్యాన్సర్, ప్రాస్టేట్కి ఎందుకు మనము మాట్లాడాలా, ప్రెస్ రిలీజు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలంటే, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్కి పెద్దగా సిమ్టమ్స్ ఉండవండి. మెయిన్గా సిమ్టమ్స్ వచ్చే వరకు లేట్ అయిపోతుంది మనకు. సో మెయిన్గా ఏంటంటే అవేర్నెస్ మనం ఎందుకు పెట్టాలంటే, అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ మనం డయాగ్నోస్ చేయాలంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్టు ప్లస్ ఒక డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ 2 చేస్తేనే మనము అర్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది, ఈ అర్లీ కిడ్నీ క్యాన్సర్ డయాగ్నోస్ చేయాలంటే మనం అల్ట్రాసౌండ్లో గడ్డలు ఉన్నాయా లేవా చూసుకోవాలా. ప్లస్ యూరిన్ ఎగ్జామినేషన్లో RBC అంటే రక్త కణాలు ఉంటే మాత్రం దానికి మనం లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. ఈ బ్లాడర్ క్యాన్సర్ కూడా అర్లీ పట్టాలంటే మాత్రం డెఫినెట్గా మనము జస్ట్ RBC మనం పెద్ద పట్టించుకోం. యూరిన్ రిపోర్ట్ చూస్తేనే RBC అంటే ఏం పెద్ద పట్టించుకోం. కానీ RBC అంటే రక్త కణాలు ఉంటే మాత్రం మనం దానికి లోతుగా ఇన్వెస్టిగేషన్స్ చేసి ఏమన్నా బ్లాడర్ క్యాన్సర్ ఉందా, ఏమన్నా కిడ్నీ క్యాన్సర్ ఉందా, ఈ 2 మనము డెఫినెట్గా దీన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. అందరికీ ఉంటుందని ఏమి ఉండదు. 10 మందికి RBC ఉంటే ఒకరికే ఉంటుంది. 9 మందిలో అల్ట్రాసౌండ్ చేస్తే కూడా ఏం ఉపయోగం లేదనిపిస్తుంది. కానీ ఆ 1 పేషెంట్